మీరు జ్యోతిష్య శాస్త్రపరంగా, వాస్తు శాస్త్రపరంగా చాలామందికి మీరు సూచనలు, సలహాలు ఇస్తారు. ఎక్కడన్నా ఫెయిల్ అయిందా? మీరు బాధపడ్డారా? ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఫెయిల్ అవటం కాదండి. జ్యోతిష్యం, వాస్తు, ముహూర్తాల విషయానికి వస్తే వాస్తు ముహూర్తాల విషయంలో నాకు ఫెయిల్యూర్ లేదు, కానీ జ్యోతిషం విషయంలో నేను చెప్పేటువంటి ఫలితాలు ఒక 93-94% మాత్రమే జరుగుతాయి. నేను అంచనా వేసే శక్తి నాకు లేకపోవటం, నా పొరపాట్లు, నాకు ఆ సబ్జెక్ట్ గురించి నన్ను నాలెడ్జ్ లేకపోవడము, ఏదో ఒక కారణం చేత ఒక పర్టిక్యులర్ అంశాలు ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది టిపికల్ క్వశ్చన్స్ అడుగుతారు. దాని గురించిన పూర్వానుభవం నాకు ఉండదు. పూర్వానుభవాలు లేని సందర్భాల్లో నేను తప్పు చేయడానికి, తప్పు జరగడానికి అవకాశం ఉంది. అందువల్ల జ్యోతిష్యం విషయంలో ఒక 5-6% తప్పిపోవడానికి అవకాశం ఉంది. వాస్తు ముహూర్తం విషయంలో అయితే కొంత కూడా లేదు. కానీ మీరు దీన్ని కూడా సవినయంగా అంగీకరించారు. వాస్తవమే కదండి అది. మనకు లేని దానిని లేదని ఒప్పుకోవాలి కదా.